భారత్పై పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లతో దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీనగర్లో మరోసారి భారీ పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో 2 భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించాయని తెలిపారు. ఈ పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళన గురయ్యారని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. అవంతిపురం సమీపంలో 5 సార్లు భారీగా పేలుడు శబ్దాలు వినిపించినట్లుగా అధికారులు తెలిపారు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించామన్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్ విమానాశ్రయంపై ఎయిర్ బేస్పై డ్రోన్లతో దాడి చేయగా సైన్యం వాటిని తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ వరుస దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో బాల్కనీలో ఉండకుండా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. పంజాబ్లోని బంటిడాలో అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుళ్లు సంభవిస్తుండటంతో దానితో సహా ఉత్తర పశ్చిమ భారత్లోని 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.